పెద్దలు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎన్నో ఎలక్షన్స్ చూసిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఉంటుంది. కానీ ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ కన్నా కూడా ఎక్కువగా అసహ్యం, జగన్మోహన్ రెడ్డి మీద అసహ్యం, జగన్మోహన్ రెడ్డి మీద కోపం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దౌర్జన్యాలు, దాష్టికాలు, వీటన్నిటికీ ఒక ఎండ్ కార్డ్ పడాలి అనేటువంటి ఒక కసి ప్రజల్లో వచ్చింది వాళ్ళ రోజున. దాంతో పాటుగా అలాంగ్ విత్ దట్ రాష్ట్రం నాశనం అయిపోయిందే. ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే అంటే గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు, అంటే ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అయితే అభివృద్ధి జరుగుతుందండి, లేదంటే అట్లీస్ట్ అక్కడ ఆగిపోతుందేమో. కానీ ఈ దౌర్భాగ్యం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అనేటువంటి పరిస్థితి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2014లో రాష్ట్రం విభజించబడ్డప్పుడు శ్రీనివాస్ గారు మీరు ఇది ఒక 2-3 డిబేట్స్ లో కోట్ చేశారు కూడా. రాష్ట్రం విభజించబడ్డప్పుడు ఏం జరిగింది అని అంటే ఇటు తెలంగాణనే మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడింది. సో ద డిఫరెన్స్ ఏదైతే ఉందో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆర్ వాట్ వి సే, డిఫరెన్స్ ఏదైతే ఉందో సగటు ఇది మనకి 35,000 ఉండిందండి. 35,000 దాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు 29,000కి తీసుకురాగలిగాం మేము. సో 35 to 29. సో అదే ఆ గవర్నమెంట్ మాదే కంటిన్యూ అంటే ప్రాబ్లీ ఇవాళ వరకు దాన్ని ఒక 15,000కో ఎంతకో 10-15,000కి తీసుకురాగలిగాం. ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫర్గెట్ అబౌట్ 35, అది వాళ్ళ ఎంతంటే 45,000. ఎవరు దీనికి కారణం? అండ్ దీని ఇంపాక్ట్ ఎవరి మీద ఉంది? ప్రజల మీద ఉంది. ఇవాళ రెండేదో మేము 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు మేము 100 రూపాయలు గుంజేసుకుంటున్నాం, 10 రూపాయలు ఇస్తున్నాం కదా 10 రూపాయలు ఇస్తున్నాం కదా అంటే 100 రూపాయలు గుంజుకుంటున్నావు నువ్వు. ప్రజలు అవన్నీ చూడరా. ఇంకా మళ్ళీ బయటకు వచ్చి ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడతారు, మాకు మహిళలు ఓటేశారు, మహిళలే ఇవాళ చీపురు కట్టలు తిరిగేసి కొట్టే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే కరెంటు ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు. మీకు కొంత మనకి వస్తున్న సమాచారం ప్రకారం కూడా నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ గారు ముందంజలోనే ఉన్నారు. కుప్పంలో 1549 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు గారు కొనసాగుతున్నారు. అలాగే 910 ఓట్లతో రాజమండ్రిలో కూడా బుచ్చి చౌదరి గారు లీడ్ లో కొనసాగుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా కూడా చూస్తే వారణాసిలో ముందంజలో ప్రధానమంత్రి మోదీ గారు, నాగ్పూర్ లో నితిన్ గడ్కరీ, అలాగే అటు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ ముందంజలో ఉన్నారు. ఇక అటు రాయ్బరేలీ, వాయనాడ్ 2 స్థానాల్లో కూడా రాహుల్ గాంధీ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ఆదిలాబాద్ లో కూడా బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కరీంనగర్ లో చాలా హాట్ కాన్స్టిట్యుయెన్సీ ఎవరెవరు అని అనుకుంటున్నారు, కానీ అక్కడ కూడా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ని ఆధిక్యత ప్రదర్శిస్తున్న పరిస్థితి. సో కోయంబత్తూరులో ఓవరాల్ గా అటు ఢిల్లీలోని 7 స్థానాల్లో కూడా బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి 543 లోక్సభ స్థానాలకి సంబంధించినటువంటి లీడ్స్ లో మనకి మ్యాజిక్ ఫిగర్ 272. సో 175 స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇండియా కూటమి 98, ఇతరులు 7. అటు ఏపీ ఫలితాల అసెంబ్లీకి సంబంధించి కూడా టీడీపీ 3 స్థానాల్లో ఆధిక్యాన్ని, వైసీపీ ఇంకా ఖాతా తెరవలేదు, ఇతరులు కూడా 0. సో ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చిద్దాం. చూస్తూనే ఏపీఎన్. 3 గంటల సమయానికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు దాదాపు ఒక్కొక్క రౌండ్కు 3 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. ఈవీఎం ఫలితాలు మొత్తం వచ్చాకే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను దానికి యాడ్ చేయడం జరుగుతుంది. మరోవైపు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2443 ఈవీఎం టేబుల్ను పార్లమెంటుకు సంబంధించి ఏర్పాటు చేశారు. 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ను కూడా పార్లమెంటుకు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి సంబంధించి 2446 ఈవీఎం టేబుల్, అదేవిధంగా 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేయగా మొత్తం 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ లో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 119 మంది అబ్జర్వర్స్ తో పాటు ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్ ఈ ప్రక్రియను మొత్తం సునిశ్చితంగా పరిశీలిస్తారు. అలాగే అటు అంటే నిజంగా మహా సంగ్రామాన్ని తలపించింది. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో ప్రక్రియ ప్రారంభమైంది, సమాధానం లభించే సమయం ఆసన్నమైంది. ఏం చెప్తారు? అందరికీ శుభోదయం, శుభదినం. విముక్త భారత్ అని, విముక్త ఏపీ అని అనేక స్లోగన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలకే తలమానికంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మరోసారి రుజువు చేసుకున్నందుకు ఇది కలెక్టివ్ విక్టరీగా చూడాలి, సమిష్టి విజయం.
ఏది ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనటం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 81.80% అంటే అసలు వాళ్ళు అన్ని గంటలు ఓపిక్గా నిరీక్షించి తమ ఓటును పోల్ చేసుకోవటం అన్నమాట. పోస్టల్ బ్యాలెట్లు ఇంత పెద్ద ఎత్తున రావటం, 5,15,000 ఓట్లు వచ్చాయంటే అసలు ఏ స్థాయిలో తమ ఓటు వినియోగించుకున్నారు. ఓటు వినియోగమే తమ యొక్క జన్మ హక్కుగా మొదటిసారి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం చూస్తున్నాం అన్నమాట. ఈ సమిష్టి విజయానికి ముందు మనం ప్రజలను అభినందించాలా, ఇంత ప్రశాంతంగా ఎన్నికను నిర్వహించినటువంటి ఎన్నికల వ్యవస్థను కూడా అభినందించాలా. ఇది వ్యవస్థ విజయంగా చూడాలా, పోలీసు విజయంగా చూడాలా, జ్యుడిషియరీ విజయంగా